నాగ చైతన్య ఇస్ ట్రూలీ ఏ రెవల్యూషన్. ఒకటి వచ్చేసేసి అతని పర్ఫార్మెన్స్, రెండోది వచ్చేసేసి హిజ్ లుక్స్ అండ్ హౌ హీ మోల్డెడ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆ మేకప్ కానీ లేదంటే ట్యాన్ అవటం కానీ ఆ బాడీ లాంగ్వేజ్, అది ఎలాగా పట్టుకురాగలిగారు? ఎనీ ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్? అంటే మనం జనరల్గా అంటే సినిమాలో చూసే హీరోస్ వేరు, బయట వేరండి. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అవి కానీ మనం చూసేటప్పుడు ఇట్ వాజ్ అంటే రెగ్యులర్గా మనం ఎలా ఉంటాం, మనం ఎలా తిరుగుతాం, ఎక్కడ తింటాం, ఎలా తిరుగుతాం, మనకి ఎంతమంది పరిచయాలు, ఆల్మోస్ట్ అన్ని 80% మనకున్న దానికి క్లటర్ అయిపోతాయి వాళ్ళకి. బికాస్ వాళ్ళ రైజ్ అంటారు, లేదంటే వాళ్ళకున్న ఐ డోంట్ నో వాళ్ళు ఇది అంటారు బయట పబ్లిక్లో పర్టికులర్గా. సో దానివల్ల అంటే నాకు ఇనీషియల్గా వాసు గారికి కూడా ఈయన చేపలుగా చేయడం అంటే అనేది ఒక డౌట్ ఉండేదండి. నేను చేస్తాను తర్వాత ఒకసారి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అంటే ఇతనిలో నిజంగా అభినందించాల్సిన పని ఏంటి అంటే లోపల బయట హీజ్ ఆల్మోస్ట్ సేమ్ అంటే సేమే. అది కోపమైన హ్యాపీనెస్ అయినా ఏదైనా కానీ నేను ఒక్కళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడము అనేది అసలు వినలేదు ఇప్పుడు వచ్చి. ఎంతో కోపం వస్తే అలా అంటుంది తప్పితే. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఎంత కాకపోయినా మళ్ళాంటి వాళ్ళకి మళ్ళాంటి వాళ్ళు కూడా ఆ పరిసరాలు కానీ, ఆ ఎండ కానీ, ఆ చెమట కానీ, ఆ ఫుడ్ కానీ కొంచెం ఇబ్బంది వేస్తుందండి. మనం అంత ఫిట్ అవ్వలేము దాంట్లో. సో మేము వెళ్ళింది కేవలం దీనికోసమే, రెక్కీ కోసం. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ద స్మెల్ ఆఫ్ మచిలీసం అసలు ఏంటది అనే దానికోసం వెళ్ళినప్పుడు హీ వాజ్ బ్రూటల్లీ ఆనెస్ట్ అండి. నేను నిజంగా ఆశ్చర్యపోయాను అనమాట. కొంతమంది వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ బౌన్సర్స్ వచ్చి అంటారు మీరు ఆగండి. 2-3 వచ్చి ఇంత దగ్గరికి వచ్చి మాట్లాడేవారు పెద్దోళ్ళు. పట్టప స్పిట్ అయ్యేది. నాకు కంగారు వచ్చేదన్నమాట. తర్వాత నేను ఇలా వెనక్కి తిరిగి ఇలా అంటాము అవన్నీ జరుగుతాయి కదా, అదేమన్నా వస్తుందమన్నాక నాకు వాసు గారు కొంచెం కంగారు వచ్చింది. మీద పడిపోవటము, ఇలా లాగటము అవన్నీ చేసేవారు అనమాట. అప్పుడు ఇదంతా వీళ్ళే కదా, మనం అబ్జర్వ్ చేయడానికి వచ్చాం కదా, వీళ్ళు ఎలా ఉంటారని అబ్జర్వ్ చేయడానికి వచ్చాం కదా, దీన్ని ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తారు, ప్లీజ్ వదిలేనని. సినిమాకి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుంటారు. వడ్డిచ్చేటప్పుడు ఒక పెద్ద ఆవిడ ఆ ఉత్సాహంలో చేపలు తీసుకొచ్చి చేత్తో వడ్డించిందండి, ప్లేట్లో పెట్టింది ప్లేట్లు. ఎవరు అంటే ఇట్ వాస్ కష్టం అండి. అండ్ వాళ్ళ ఇంట్లో తినేటప్పుడు, నేను నాగార్జున గారి ఇంట్లో కానీ నాగచంద్ర వాళ్ళ ఇంట్లో తినేటప్పుడు అది ఎలా ఉంటాయి అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉండి మెల్లగా తిని అది అయిపోయిన పక్కన పెట్టి అంత అలా ఉంటుంది. మనకు తినడానికే నాకు ఇబ్బంది వేస్తుంది వాళ్ళ ఇంట్లో తింటాను. సో అలా ఉన్న మనిషి ఇలా తింటున్నప్పుడు నాకు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి.